కొంటె బొమ్మల బాపు కొన్ని తరముల పాటు గుండెనూయల నూపు అని ఆరుద్ర చెప్పినట్లు దేవుళ్లను బుడుగులాంటి పాత్రలను తన వయ్యారి గీతల్లో బంధించిన బాపుగారితో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం బాపుతో కాసేపు. ఈ మధ్యకాలంలో అంటే కుంచెపట్టిన ప్రతి ఒక్కరి చిత్రకారుడికి మీరు ఆరాధ్య గురువులు. ఈ మధ్యకాలంలో మీరు తీసినటువంటి శ్రీరామరాజ్యం ఆ చిత్రం స్క్రిప్ట్ అసలు పదిలంగా దాచుకోవాలి. ఆ కథ యొక్క మహత్యం, ఆ అమ్మాయి మలయాళ తార, తెలుగు తెలియదు అసలు. ఆవిడ భూమిలోకి వెళ్ళిపోతున్నప్పుడు ఆవిడ ఏడ్ చేసింది. మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో బాపుతో కాసేపు ఈ నెల 11వ తేదీన రాత్రి 9:30 ఓం నమో వెంకటేశాయ. తెలుగుతనానికి వెలుగులు అద్దిన మహామనీషి, సంతకం అక్కర్లేని చిత్రబ్రహ్మ, ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు ఆర్జించిన అద్భుత శిల్పి, తెలుగువారికి ఈ యుగం ఇచ్చిన గొప్పవరం ఆయనే శ్రీ బాపు గారు. డాక్టరేట్లు, జీవిత సాఫల్య పురస్కారాలు, ప్రభుత్వ ప్రశంసలు, బిరుదులు, ఆస్థాన కళాకారుడిగా ఎంపికలు, ఎన్నో సన్మానాలు. దార్శనికుడైన ఈ దర్శకుడి సున్నితమైన కళాత్మక హృదయాన్ని ఆధ్యాత్మిక కోణంలో దర్శిద్దాం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు ప్రేక్షకులకు సమర్పిస్తున్న అపూర్వమైన అపురూపమైన ఈ కార్యక్రమంలో శ్రీ బాపు గారి మనోభావాలను మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. ఈ మధ్యకాలంలో అంటే కుంచెపట్టిన ప్రతి ఒక్కరి చిత్రకారుడికి మీరు ఆరాధ్య గురువులు. ఈ మధ్యకాలంలో మీరు తీసినటువంటి శ్రీరామరాజ్యం ఆ చిత్రం స్క్రిప్ట్ అసలు పదిలంగా దాచుకోవాలి. ఓ మాత, ఆనాడు నీవు ఆవేశంతో పిలిచినప్పుడు రాలేదు, ఇప్పుడు ఆనందంగా వస్తున్నాను. నేను తనువుచే, మనసుచే, మాటచే నా ప్రభువు శ్రీరామచంద్రుని తప్ప అన్యమెరుగని ఇల్లాలినైతే ఓ మాత, ఓ మాత, నన్ను ఆదరించి నీ ఒడిలో చేర్చుకో. అంతేకాకుండా ఎంతో అద్భుతమైన చిత్రం అండి. ఆ చిత్రం గురించి మీ స్పందన తెలియజేస్తారు. చాలా గొప్ప కథ. అన్యాయం జరిగింది నా అమ్మవారికి. అది షూటింగ్ చేస్తున్నంత కాలం అది బాగా బాధగా ఉండేది. మీరు ఎంత లీనమైపోతే ఆ బాధని ఇప్పుడు మళ్ళీ మీరు అడగంగానే మీకు అది గుర్తుకొస్తుందండి. క్షమించాలండి. నేనే కాదమ్మా, డబ్బింగ్ చెప్తున్నప్పుడు సునీత అని ఒక అమ్మాయి సీతమ్మవారికి డబ్బింగ్ చెప్పి పేరా డైలాగ్ చెప్పి బ్రేక్ అయిపోయేది. అంటే ఆమె కూడా అంత లీనమైపోయింది. ఎవరైనా సరే ఆఖరికి డబ్బింగ్ చెప్తున్నా ఇంజనీర్ గారు అందరూ కూడా. ఆ కథ యొక్క మహత్యం, ఆ అమ్మాయి మలయాళ తార, తెలుగు తెలియదు అసలు. ఆవిడ భూమిలోకి వెళ్ళిపోతున్నప్పుడు ఆవిడ ఏడ్ చేసింది. అందులోని పోనీ నలుగురు ఉండి స్టార్స్ అందరూ ఉండి ఇన్వాల్వ్ అయిందా అంటే అది లేదమ్మా. గ్రాఫిక్స్ కదా, రౌండ్ లేడు, ఎవ్వరు లేరు, గ్రీన్ స్క్రీన్ పెట్టారు అంతే. దాంట్లో సింహాసనం కింద కట్టడం లేదు, కెమెరా ఇలా పైకెడితే అది కిందకి వెళ్ళినట్టు చూపిస్తున్నాం. సో ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఆవిడ అది అనుభవించి
చాలా అద్భుతంగా ఉందండి ఆ చిత్రం. అది రమణ గారి గొప్ప స్క్రిప్ట్ అమ్మా. అది కామెంటరీ చెప్తుంది, లవకుశలను ముద్దెట్టుకుంటుంది పిల్లల్ని, హనుమంతుడికి చెప్తుంది, వాల్మీకి చెప్తుంది. రమణ గారి మాటలు, అలాగే మీరు గీసిన చక్కని గీతలు, సాంకేతిక హంగులు మీరు చాలా అందంగా చాలా చక్కగా అద్దారండి. తెగిన రాముడి వైపు చూడదు, కిందకి వెళ్ళిపోతుంటే అప్పుడు దండం పెడుతున్నా అంతే. బాపు గారు, వివాహాది శుభకార్యాల్లోనూ ఏ ఫంక్షన్స్లో అయినా శ్రీరస్తు శుభమస్తు అంటూ మీ పాటే సాగుతూ ఉంటుంది. అలాగే శుభలేఖల్లో కూడా మీ శైలి అందరూ అనుసరిస్తూ ఉంటారు. మరి బాపు ఫాంట్ అంటేనే ఎంతో ప్రాచుర్యం పొందింది. మీరు గీసినటువంటి ఆ చక్కని గీతల్లో మీ నిరాడంబరత, మీ వ్యక్తిత్వం ప్రస్ఫుటంగా కనిపిస్తుందండి. మరి ఒక చిత్రకారుడిగా మీ అనుభూతిని వివరిస్తారా? డిఎల్ నారాయణ గారిని మహానుభావుడు, సినిమా ఫిల్మ్ మేకర్, ఏకవీరయ్య తీసిన ఆయనకి ఎవరో ఇంట్రొడ్యూస్ చేశారు నన్ను వుడ్లాండ్స్లో. నువ్వేనా అక్షరాలు అందంగా ఉండాలంటే వంకరగా కూడా ఉండొచ్చు అని చెప్పావా అన్నారు. అందుకని మీరు అందంగా ఉన్నాయనుకుంటున్నారు, మరి ఆయన వంకరగా ఉన్నాయని చాలా కొంతమంది కూడా అన్నారు. అంటే మాకైతే తెలుగు లిపి ఉంది చూసారమ్మా, ఇప్పుడు ప్రింట్లో వస్తూ ఉంటుంది. అక్షరానికి బాగా దూరం ఎక్కువ ఉండేది, అది నాకు ఇష్టం ఉండేది కాదనమాట. అది తగ్గించాలని చెప్పి ట్రై చేసి ఈ రకమైన పద్ధతి వచ్చింది నాకు. అది తర్వాత ఇప్పుడు మీకు ఉర్దూ లిపి అది చూస్తే ఎంత అందంగా ఉంటాయి, క్యాలిగ్రఫీ అంటారు. అలాగే మన తెలుగు కూడా అంత అందంగా చేయొచ్చు అని చెప్పి రెండు కలపడం, అవి రకరకాల ఎక్స్పెరిమెంట్స్. అంటే ఒక చిత్రకారుడిగా రకరకాల ఎక్స్పెరిమెంట్స్ మీరు చేశారు. ఇంకా మీ అనుభూతులు? సాధనకి అంతం లేదు, మాది సాధన చేస్తూనే ఉండాలి. దీంతో ఆహా అనుకోవడం చాలా తక్కువ పని. అంటే మీ మనసులోకి ఏదైనా ఒక ఆలోచన రాగానే దాన్ని చిత్రం రూపంలో మీరు ఇంట్లో వేసేస్తూ ఉంటారా? అలవాటు అమ్మా చిన్నప్పటి నుంచి. పొద్దున్నే లేచి అవసరం ఉన్నా లేకపోయినా ఓ బొమ్మ వేయడం అలవాటు. మా నాన్నగారు లాయర్ గారు, నేను లా చదివాను. కాసులు ఇష్టం వచ్చేదమ్మా ఎవ్రీడే. అది ఏంటంటే ఆ రోజు కేసు ఏమిటి కోర్టుల్లో అయిన తర్వాత 4వ పేజీలో దాంట్లో మొత్తం సగం ఖాళీ ఉండేది. మా నాన్నగారు ఆఫీస్కి వచ్చే ముందర ఆ ఖాళీలో కూర్చొని బొమ్మలు వేసాం. ఆయన రాగానే ఆయన అంటే భయం నాకు, బయటకు వెళ్ళిపోతే. ఆయన క్లయింట్లు వస్తే మాత్రం మా వాడు వేసాడు చూడండి చూపిస్తాడు అనమాట. అలా ఏదో ఒకటి గీయడం. రైల్లో వెళ్ళినా సరే పుస్తకం చేతిలో పెట్టుకుని ఆ పైన బర్త్ మీద పడుకునే వాళ్ళవి అన్ని బొమ్మలు వేసుకున్నాం. మనసులోకి మనసులో చూసినవి. మా పల్లెటూరుకి తీసుకెళ్ళేవారు మా నాన్నగారు. అప్పుడు ఆ వీధులు అవన్నీ తర్వాత కథలకి బొమ్మలు వేసినప్పుడు పనికి వచ్చేవి. పల్లెటూరు వీధి అంటే ఎలా ఉండాలని అది చూసుకున్నాం. ఆ తర్వాత మీకు చిత్రాలు చిత్రీకరించేటప్పుడు కూడా చక్కటి పల్లెటూరు వాతావరణం. లైఫ్ స్కెచింగ్ అంటారమ్మా, దాన్ని మించింది లేదు. ప్రతి శనివారం మూరు మార్కెట్ ఉండేది మద్రాసులో. పాతవన్నీ పాత పుస్తకాలు అమ్మేవారు. అక్కడికి వెళ్ళి ఉన్న పాకెట్ మనీతోటి ఏదో పుస్తకం కొనుక్కునేవాడిని. మీరు మొట్టమొదట అంటే చిన్న వయసులో ఎప్పుడు మీరు చిత్రాన్ని వేశారండి మొట్టమొదట? మా అమ్మగారు చెప్పేది, బుగ్గుతో వేసి ఓ మూల కోసం లా వేసేవాడు. మీ గురించి అప్పుడు ఎంతండి వయసు? 5 ఎన్నో ఉంటాయి, 4-5 ఏళ్ళు. మీ చిన్నప్పటి చిత్రాలు ఉన్నాయండి? అంటే లేదమ్మా, ఎప్పుడు ఎవరికైనా అంట ఓ పుస్తకం కొట్టి రఫ్ నోట్ బుక్ ఎక్కడికి వెళ్ళినా సరేనమ్మా, బీచ్కి వెళ్ళినా బస్సులో తిరుగుతున్నా అది చూసి వేస్తూనే ఉండాలి. కంటికి సాధన. ఇప్పుడు మీ దినచర్య ఎలా ఉంది? అంటే ఇప్పుడు మనసుకి వయసు రాలేదు కానీ ఒంటికి వచ్చింది. అవును, శరీరానికి మనసు ఎప్పుడు యవనంగానే ఉంటుంది. కరెక్ట్. ఇంకా బొమ్మలు అంటే నాకు ఇష్టం. గొప్పవారి బొమ్మలు చూడడం అంటే మహా ఇష్టం, చూస్తూనే ఉంటాను. అంటే ఇప్పటికి కూడా మనసులో ఏదైనా థాట్ రాగానే వెంటనే మీరు అది చిత్రం మంచి బొమ్మ కనిపిస్తే గొప్ప ఆర్టిస్ట్ వెంటనే దాన్ని చూసి వేస్తూ ఉంటాను. బాపు గారు, తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన చిత్రకారుడు మీరు. ఎన్నో వేల చిత్రాలు వేశారు కదండి. వెంకన్న పాదాలని సాక్షాత్తు కళ్ళ ముందే మీరు సాక్షాత్కరింపజేశారు. మరి ఆ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మీ అనుభూతులని వివరిస్తారా? అంటే వారి దయండి, అది దేవుడి సన్నిధిలో అనుభూతి అంతకంటే అలా అని కాదు, అంటే మీరు అప్పుడు ఎలా? ఏమీ తెలియదండి. ఇంకొక విషయం, భద్రాద్రిలో ఆ శ్రీరామచంద్రుడి గర్భగుడిలో ఆ మూల విరాట్ పక్కన మీ చిత్రాన్ని ఉంచారట కదండి. అక్కడ లోపల పెట్టకూడదు కదా, సరిగ్గా దాని యువతల గోడ మీద మీ చిత్రాన్ని ఉంచారు. విగ్రహాలు ఉంటాయి చూసారమ్మా, అది కొద్దిగా
మనిషి రూపంలో పెద్ద కళ్ళు వేసాను అంతే. అంటే మీకు ఎలా అనిపించింది? అంతకంటే అదృష్టం ఉంటుందమ్మా అది. మరి శ్రీరామచంద్రుడి మీద ఎంతోమంది ఎన్నో చిత్రాలు తీసినప్పటికీ మీరే చాలా ఎక్కువగా తీశారు కదా శ్రీరామచంద్రుడి మీద. మాకు ఆయన కథ ఇష్టం అండి. ఎవరో అన్నారు రామాయణం ఎందుకు ఇలా ఎన్ని మాట తీశారంటే అంతకంటే మంచి కథ చెప్పండి, అంతకంటే మంచి హీరో కానీ హీరోయిన్ కానీ బంటు కానీ ఎవరున్నారు చెప్పండి. అంటే ఏ దేవుడి రూపాన్ని గీసినా కూడా ఆ రూపంలో ఆ భగవంతుడి దివ్యమంగళ స్వరూపం ప్రస్ఫుటంగా కనిపిస్తుందండి. మరి దీని వెనుక ఆధ్యాత్మిక రహస్యం ఏమైనా ఉందా? ఆత్మగా నా కళ్ళకి అలాగే కనిపిస్తాడు ఆయన. అది కనిపించింది బొమ్మలో తీసుకురావడానికి. ఒకప్పుడు అనుకున్నది, ఆలోచించినది, ఊహించినది కాగితం మీద పెడితే కుదరదమ్మా. అది ఇంకా ట్రై చేసి ప్రయత్నించి ఎక్కడ చిన్న నవ్వు ఉండాలని ఇవన్నీ ప్రయత్నిస్తూ ఉంటాను. కళ్ళకి ఊహించినప్పుడు అది వస్తుందన్నమాట. మహానుభావులు అందరూ ఆయన రాశారు కదా ఇవన్నీ. ఆవిడ ఎలా చూసింది అమ్మవారు, అది ట్రై చేయడం అన్నమాట. ప్రయత్నం పని ఊహించినంత ఇదిగా రావడం కష్టం. అప్పుడప్పుడు కుదురుతూ ఉంటుంది. ఆయన జానకితో జనాంతికం అని చక్కటి ఆర్టికల్ రాశారు. అమ్మవారు కూర్చున్నప్పుడు అమ్మను ఆయన్ని ఒక్క మాట అంటే కోపాలు వచ్చేస్తాయి మీకు, ఆయన నేను సుఖపెట్టాడని చెప్పి చాలా అందంగా రాశారు ఆయన. అవ్వమ్మోటి చాలా ఊహించినట్టు వచ్చిందని నా ఉద్దేశం అన్నమాట. ఎందుకంటే జనాంతిగా ఉంటే ఎవరు లేనప్పుడు చెప్పడం కదమ్మా అది. దాన్ని నేను అమ్మవారు వెనకాల వేసింది ఏంటంటే వెంకటేశ్వర స్వామి పాదాలు అంటే ఆయన ఎక్కడ లేడని జనాంతిగా ఉంటున్నాను ఆయన అదనమాట. దాంట్లో జోకు చిన్న చిరునవ్వు ఆవిడది. అది నాకు ఊహించిన వచ్చింది ఆ నవ్వు. శ్రీరామచంద్రుడి చిత్రాలు ఎన్నో చూసాం, కానీ ఈ మధ్యకాలంలో మీరు అన్నమయ్య పక్కన శ్రీకృష్ణుడి బొమ్మ వేశారు కదండి, ఇలా చిన్ని కృష్ణుడు ఉన్నట్టుగా. అది నాకు చిన్నప్పుడు ఉన్న పాత పటం అమ్మ. అది ఎవరిదో గుర్తులేదు. పిలక పెట్టిన ఒక ఆయన తంబూరా వాయిస్తుంటే చిన్ని కృష్ణుడేమో ఇలా ఇలా కట్టుకుని వింటూ ఉంటాడు. అది మనసులో పడిపోయిందనమాట. అది బహుశా ఇలా ఈ రూపంలో వచ్చి ఉంటుంది. పౌరాణికలు చదివినప్పుడు వాళ్ళ క్యారెక్టర్స్ అన్నీ వారు రాసినవేమో మనకు కూడా ఊహలో ఉంటుంది. సంపరామాయణం అదే మనం తీసినప్పుడు ఒక యాక్టర్ రాముడు వేసిన ఆయన చాలా బాగా చేశారు. ఆయన చేస్తూ కైక వరాలు అడగగానే కొంచెం ఆశ్చర్యం చూపిస్తున్నాడు అన్నారు. ఆశ్చర్యం చూపిస్తే వాడు రాముడు అవడండి. అలాగేనమ్మా అంటాడు. అలాగా మనకు క్లియర్గా తెలుసు, ఊహించుకుంటాం అన్నమాట. ఇలా బిహేవ్ చేస్తాడు ఆయన, ఇలా కూర్చుంటాడు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో మీరు తీసినటువంటి శ్రీ వెంకటేశ్వర వైభవం ఎంతో అద్భుతంగా చిత్రీకరించారు కదండి. అందులోని ప్రతి ఫ్రేము ఒక పెయింటింగ్ లాగా ఉంటుంది. మరి ఆ చిత్రాన్ని తీస్తున్నప్పుడు మీ అనుభూతిని వివరిస్తారా? ఇంతకంటే ఏ అనుభూతి అదేనమ్మా. అది తెలుగువారి వాళ్ళ పెళ్ళిళ్ళు చూపించాను. స్వామివారిది, పద్మావతమ్మ గారిది. ఆ పెళ్ళికి అంతా మన తెలుగు పెళ్ళిళ్ళు ఎలా అవుతుందో శాస్త్రుల వారిని అడిగి తెలుసుకుని ఆయన కాళ్ళకి చేయడం, తర్వాత 7 అడుగులు తిరగడం అనమ్మ, అది సరి అన్నీ అలాగే ఒక 2 ఎపిసోడ్లో చూపించాము. నాకు చాలా ఇష్టం అది. దయ వల్ల బాగా వచ్చింది కూడాను. మాతో పెద్ద సురేష్ గారు తనకి చక్కటి పాటలు పెట్టారు. అచ్చం తెలుగువారి పెళ్ళి అది. శుభమస్తు కళ్యాణమస్తు సకల సౌ
బాపు గారు, మీ చిత్రాల్లో ప్రతి నాయక చిత్రాలు వారి సన్నివేశాలను అత్యద్భుతంగా చిత్రీకరించారండి. ఇప్పుడు సంపూర్ణ రామాయణంలో కైకేయి అలాగే రావణ బ్రహ్మ ఆ దృశ్యాలను, ఆ ఘట్టాలను ఎంతో అద్భుతంగా చిత్రీకరించారు. వాటి గురించి వివరిస్తారా? అంతే కదమ్మా. ఇప్పుడు కైక అలక గృహంలో పడుకుంది కదా, పడుకుంటే ఎలా చూపిస్తాం? మామూలు పెద్ద రాజమహల్లో ఆవిడ నల్లచీర కట్టుకుని చుట్టూ వేర వేసుకుని కింద పడుకుని ఉంటుంది. ఎవరు పడుకోరు అలా. దశరథుడు చూసి ఆశ్చర్యపోవడానికి దానికి ముందర ఆ పరిస్థితినేమో ఈ దృశ్యం ద్వారా మనం క్రియేట్ చేస్తాం అన్నమాట. అప్పుడు ఆయన అటు ఇటు చూస్తే విరిగిపోయిన గాజులు, పువ్వులు అవన్నీ ఉంటాయి. ఇలా చూసుకుంటూ వస్తాడు ఏదో అని. అది ముందర మనం క్రియేట్ చేయాలన్నమాట. అదే సినిమా అంటే. సినిమా డైలాగుల వల్ల కాకుండా ఎక్కువ దృశ్యంలాగా చూపిస్తూ ఉంటే అప్పుడు అదే. అంటే అసలు ఆ చిత్రాలను చూసిన తర్వాతే అంటే కైకే ఇలా ఉంటుంది, ఆమె అలాగే ఇలాగా అంటే శోక దృశ్యం ఇవన్నీ కూడా ఒక రకమైన కళ్ళకు కట్టినట్టుగా మాకు తెలుసు. కళ్ళకట్టిన రాశారు, పెద్దలందరూ రాశారు. రాసింది మేము దృష్టిలో చూపించగలిగాం. మరి రాయకపోతే మాకేం తెలుస్తుంది? మనస్తాపం అంటే ఎప్పుడు ఆయన ఏమో అవమానపడలేదు. అలాంటిది రాముడు ఇవాళ అలసిపోయావు, రేపు బలం మళ్ళీ పుంజుకుని బుద్ధి మళ్ళీ తెచ్చుకుని రమ్మంటాడు కదా, నువ్వు నేడిపోయి రేపు రమ్మని. అది ఆయన కూడా అనుభవించారమ్మా. ఇప్పుడు అందరూ కలిసి అనుభవించకపోతే ఉత్తి ఒక యాక్టింగ్ చేద్దామని రాదు. అది రంగారావు గారు అంత మహానుభావుడు ఆయన. ఎస్వి రంగారావు గారు అనుభవించి నాటరావుడు అలాగే చేసేవారు. చేసి తనే ఆ మొట్టమొదటేమో ఒక్కొక్కడిని తలుచుకుని ఆ తర్వాత పద్యం పాడతాడు. పద్యంలోంచి వచనం వస్తుంది. అది ఎక్కడ అడ్డు రాకూడదని మాధవపల్లి సత్యం గారి దగ్గరుండి రికార్డ్ చేయించి ఆయన వెంటనే ఆయన మాటలు మొదలెట్టాడు అన్నమాట. ఎస్వి రంగారావు నిజమైన నటుడు. అంతేగాని ఇక్కడ ప్రైజ్ కొట్టుదాం ఏం ఉండదమ్మా. వారికి లీనమైపోతారు వాళ్ళు. ఇంద్రాది దివిజుల మంద్రాస్త్రముల గెలిచి పేరు తెచ్చినవాడ పెద్ద కొడుక బాలప్రాయములో కాలములో దూకి వన్నికెక్కినవాడ చిన్న కొడుక. మేరు అంతటివాడా ధీర ప్రభావుడా కూడ పుట్టినవాడా కుంభకర్ణ. నీతి తప్పనివాడా ఖ్యాతి నుందెడివాడా ప్రియ భాషణాస్య విభీషణాఖ్య. తరుణ సుతులార హితులార తమ్ములార అనుగు జనులార మనులార ధనుజులార సమర కోరాగ్నికి సమిధలగుచు కదలిపోతిరి వీనినే కాకి చేసి ఏకాకి చేసి. అప్పటి రోజుల్లో నటులు అద్భుతమండి. ఇప్పుడు లేకపోలేదమ్మా. సినిమా ఏంటంటే చాలా తక్కువ వ్యవధిలో ఎక్కువ ఖర్చు పెడతారు. అది రాబట్టుకోవడానికి కోసం అనేక విధాలు ప్రయత్నిస్తూ ఉంటారు. తప్పు అయి ఉండొచ్చు, ఉప్పు అయి ఉండొచ్చు. తర్వాత యుగం మారిపోయిన కొద్దీ జనం మారిపోతూ ఉంటారు. దాన్ని బట్టి మన పాత వాళ్ళకి ఇవి నచ్చవు. అది వాల్యూస్ అంటారు చూసా, పౌరాణికలు ఇంటర్ప్రిట్ చేయడంలో గొప్పతనం ఉంది. అదంతా రావణ గారి గొప్పతనం అమ్మ. లవకుశ ముత్యాల ముగ్గు, అందాల రాముడు చూశారు. అది దాంట్లో రాముడు పాత్ర ఉంది. అన్నింటిలో రాముడు ఉంటాడు. ఆఖరికి ఒక సినిమాలో మా సాంఘిక చిత్రం,
దాంట్లో రాముడి పేరు రాలా. అందుకని చెప్పి డబ్బింగ్ చెప్తున్నప్పుడు ఒక ఆవిడ ఇంటికి వస్తుంది మొట్టమొదటి బిగినింగ్ సీన్లో వచ్చి ఎండ అబ్బా ఏం ఎండ అంటూ కుర్చీలో కూర్చుంటూ రామచంద్ర అని కూర్చుంటుంది. అమ్మాయి బతికిపోయాం. అలాగా ఎక్కడో అక్కడ ఆయన పేరు ఉండాలి, ఎక్కడో అక్కడ ఆయన పటం ఉండాలి. బాపు గారు 1973లో మీరు తీసిన అందాల రాముడు చిత్రంలో భద్రాద్రి రాముడి సన్నిధికి చేసినటువంటి ఆ పడవ ప్రయాణం నిశ్చలమైన రామభక్తి అంతర్లీనంగా సాగిన వైనం ఒక అందమైన దృశ్యకావ్యంగా నిలిచిపోయిందండి. భక్తిని సాంఘిక నేపథ్యంలో ఎలా మలిచారో తెలుసుకోవాలనుంది. ఆయన ఎన్నో నేర్పారు కూడాను. రమణ గారు అసలు ఆయన దృశ్యాలు రాయడంలో దృశ్యం మొత్తం కళ్ళకు కట్టినట్టు ఎడమవైపున రాస్తారు. ఉత్తి డైలాగులు రాయరు ఆయన. అంత హరికథ పెట్టారు చూడమ్మా భద్రాద్రావుడి చరిత్ర అంతా వెళుతుంటే మళ్ళీ భక్తులకు గుర్తు చేసేట్లు మనందరికీ. పాటలు అలాగే ఆయన పెట్టేవారు. ధన్యుడనైతిని ఓ రామానా పుణ్యము పండెను శ్రీరామ. ధన్యుడనైతిని ఓ రామానా పుణ్యము పండెను శ్రీరామ. మేరుగిరీంద్రుని పుత్రుడను మీరాకకు చూచే భద్రుడను. నారీ శిరోమణి సీతమ్మతో మీరు నా శిరసున నెలకొన వేరెదను. కారుణ్యాలయ కామిత మీడెట్ట కలకాలము మిమ్ము కొలచెదను. ధన్యుడ నైతిని ఓ రామానా పుణ్యము పండెను శ్రీరామ. అలాగే 1969లో మీరు దర్శకత్వం వహించిన బుద్ధిమంతుడు చిత్రంలో భగవంతుడు అసలు ఉన్నాడో లేదో అనే పరస్పర విరుద్ధ భావాలకి ప్రతీకగా ద్విపాత్రాభినయం ద్వారా భక్తులు పొందే మానసిక ఘర్షణని అనితర సాధ్యంగా మీరు మలిచారండి. మరి ఆ పాత్రల స్వభావం చిత్రీకరణలో మీరు పొందిన అనుభవాల్ని మాకు వివరిస్తారా? రమణ గారి అంత గొప్ప స్క్రిప్ట్ని పిక్చరైజ్ చేయగలగడం చాలా అదృష్టంగా, అసలు పూర్తి న్యాయం చేశానా లేదా అని ఎప్పుడూ అనుమానపడుతూ ఉంటాను. ఆ సినిమా చాలా గొప్ప కథ అన్నది, గొప్ప డిస్కషన్. అంటే మీకు అంటే పూర్తిగా మీరు న్యాయం చేయగలిగారా లేదా అని ఇప్పుడు కనిపిస్తుంది. ఆయన స్క్రిప్ట్ అంత గొప్పవి, స్క్రిప్ట్లా కనిపిస్తాయి. వెనకాల ఎంతంత ఆలోచన పడతారో ఆయన. మేము 70 ఏళ్ళుగా కలిసి ఉన్నా కూడా ఎప్పుడు రోజు రోజుకి ఆయన ఆలోచనలు అవి చూస్తూ ఉంటే అన్నీ ఆయనవే. నాగేశ్వరరావు గారికి చాలా ఇష్టం బుద్ధిమంతుడు. చివర అంటాడు కదా మా అన్నయ్య, మరి ఆయన సొంతంగా 4 చేతులతో దిగిరాడు ఎప్పుడు. తప్పగాను కూర్మంగాను వస్తాడు. ఇప్పుడు ఏమో మనిషిగా చూపించాడు అంతే నీ రూపంలో. అది అర్థం చేసుకుంటే పాహిమాం శ్రీకృష్ణ పాహిమా పాహిమా. మాధవయ్య, నెప్పైనా వాళ్ళు ఎంతసేపు చూస్తాం? విసుగు లేదు? తరివి తీరని వాడికి విసుగెక్కడిది స్వామి? ప్రతినిత్యము నీకు కనిపిస్తూనే ఉన్నా కదయ్యా. ప్రతి క్షణం నాకు అమూల్యమే. నీ భువనైక మోహన రూపాన్ని ఎన్ని యుగాలు చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది. చూసావా అమాయకుడు, దేవుడు ఎదురుగా కూర్చున్నట్టే మాట్లాడేస్తున్నాడు. ఏమో ఆయన కళ్ళ కనిపిస్తున్నాడేమో. ఏమోలే. రమణ గారి గొప్పతనం దృశ్యంలో చెప్తాను. మేము తంజావూరు వెళ్ళే వారి ఊరు వెళ్ళే వారి ఇల్లు చూసి స్వామివారి ఇల్లు చూసాం. గుమ్మాలేమో 4 అడుగుల ఎత్తు, 5 అడుగులు కూడా ఉండవు అనమాట. దాంట్లో హెచ్చరికగా రారా అని కీర్తన ఉంది. ఆయనకి ఆయన అనుకున్నది రాశారు. ఆయన ఏంటంటే ఆయన అసలే 6 అడుగులు, కిరీటం ఒక 5 అడుగులు, అందుకని తలంచుకుని రమ్మన్నారు ఆయన. హెచ్చరికగారా అది రమణ గారు. అంటే సత్సాంగత్యంలో ఏంటంటే వాళ్ళ గొప్పతనం మన మీద విస్తరిస్తుంది అన్నమాట. అందువల్ల మీరు నన్ను బాగా తీశారు అంటున్నారు. అదే యాక్చువల్గా అన్నీ ఆయన రాసి ఆయన అంత అద్భుతంగా రాసినప్పటికీ మీరు కూడా చిత్రీకరించారు కదండి. దాన్ని ప్రజలకు చూపించారు, చేశారు ఆయన. అలా రాసి తలంచుకుని వస్తాడు రాముడు, ఇలా చాగానే అప్పుడు చూపిస్తాం అలా మెల్లిగా రామాయణ. అంటే ఒక రైటింగ్లో పెట్టినప్పుడు ఎక్కువ మంది చదివినా చదవకపోయినా ఒక చిత్రం రూపంలో చిత్రీకరణ చేసినప్పుడు వేల మంది చూస్తారు కదండి. డైరెక్ట్ పని అది.
హెచ్చరికగారార హే రామచంద్ర హెచ్చరికగారార హే సుగుణ సాంద్ర హెచ్చరికగారార. బాపు రమణ గారిది పటిష్టమైన స్నేహబంధం కదండి. ఆ స్నేహబంధాన్ని ఆయన్నే అడిగారు, మేము అగ్రిమెంట్ రాసుకోలేదు స్నేహంగా ఉన్నామని. ఆయన చెప్పారు స్నేహం అంటే ఏంటంటే ఒకళ్ళనొకళ్ళు భరించగలడమే స్నేహం పేరు అని చెప్పారు. ఒకళ్ళు షార్ట్ కమింగ్స్ భరించగలగాలంతే, అది స్నేహం అంటే. అదే మనిషిలో ఉన్నటువంటి తప్పప్పులు ఏమైనా భరించడం అంతే, ఎందుకంటే ఏముందండి, హాయిగా ఉంటుంది ప్రాణం తిట్టుకోకుండా. గురుగారు, భక్తికి మీరిచ్చే నిర్వచనం ఏంటండి? పెద్దవారు అన్నీ చెప్పారు. ఏం లేదు, ఒకరిని నొప్పించకుండా ఉండడం, ఎంత వీలున్నా మంచి చేయడం, అంతే భక్తి తప్ప వేరేం లేదు. ప్రేమలో ఉండడం, ఇంకోరిని నొప్పించే అర్హత ఎవరికీ లేదు. అది నేర్చుకుంటే చాలని పెద్దలు ఎంతమందో చెప్పింది, అది ఒకటి రెండే. అదే ఆశ గురించి బుద్ధుడు చెప్పినట్టు రమణ గారి చాలా ఇష్టమైన మాట అది, ఆయన రాశారు కూడా. కొన్ని రాలేదని చెప్పి ఆశపడి నిరాశ ఉండకూడదు, ఉన్నది పోతుందని భయం ఉండకూడదు. ఆయన లైఫ్ అంతా, ఆయన జీవితం అంతా అలాగే గడిపారు, అది నమ్ముకునే గడిపారు. కంట్లో ముళ్ళు గుచ్చుకుంటే కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటే కంట్లో గుచ్చుకోలేదని సంతోషించవా ఏడవకు ఎప్పుడు అనేవారు. అది భక్తి అంటే నిర్వచనం ఏంటి? ఇంకొకరిని నొప్పించకుండా ప్రేమగా మెలగడమే భక్తి అని చెప్పారు. ఇక్కడ అన్నవరం వెళ్ళినప్పుడు ముసలావిడ ఉందమ్మా, విగ్రహం ముందర దండం పెట్టుకుంటుంది. ఒక విఐపి గారు వచ్చారు, అది విఐపి గారు, ఈ పూజారులు ఎవరో నన్ను వాళ్ళని ఇలా గవబా ఆవిడని ఇలా పక్కా తోసి ముందరకు తీసుకెళ్తుంటే ఆయన, నాయన 10 ఏళ్ళగా డబ్బులు కూడబెట్టి వచ్చాను నాయన ఇక్కడికి, ఒక్క క్షణం చూసుకోండి. ఇవన్నీ కూడా, ఈ సన్నివేశాలు మీ మనసుని చాలా కలిసివేసి ఉంటాయి కదండి. కలిసడం కాదమ్మా, అది ఏం చేయలేము మనం, వాళ్ళ ఉన్న డబ్బు ఆశ కానీ అది చేసుకుంటే చేయలేము. అందుకనే అనిపిస్తుంది ఎక్కడ లేడు దేవుడు, ఇక్కడి నుంచే దండ పెట్టుకుందాం. ఎందుకంటే దృష్టి కూడా బయటకు వెళ్ళిపోతుంది, దేవుడి మీద ఉండట్లే, వీడిని తిట్టుకోవడానికి పోతుందమ్మా సగం. మిగతా అసలు నిజమైన భక్తులు అక్కడ చూడమ్మా, తిరుపతిలో వస్తారు, వాళ్ళు ఏమి పట్టించుకోరు, ఎవరితో చేసిన వాళ్ళకి ఇబ్బందులు ఎదుర్కొన్న స్వామి కనబడతారు. అది భక్తి అంటే. మీరు ఇప్పుడు తిరుపతిలో శ్రీనివాసుని సన్నిధిలో శ్రీనివాసుని చూశారు కదండి, అనుభూతి మీకు అక్కడ ఎలా అనిపించింది? చెప్తున్నాను కదా, అసలు ఏమి తెలియదు అసలు అనుభూతి చూస్తుంటే. రేఖా చిత్రాలు, వర్ణ చిత్రాలు, దేవతల చిత్రాలు, క్యారికేచర్స్, ఇలా ఎన్నో రేఖా విన్యాసాలు మీ కుంచె నుండి వెలువడ్డాయి కదండి. అక్షరాల రూపురేఖల్ని మార్చేసిన మీ శైలి ఖండాంతర ఖ్యాతిని ఆర్జించింది. లైట్కి, షేడ్కి, కలర్కి కొత్త భాష్యం చెప్పిన మీ రేఖా విన్యాసాల గురించి వివరిస్తారా? కుదిరిందమ్మా అంతే, ఆయన వేయించాడు. ప్రయత్నపూర్వకం ఎప్పుడు ఉంటుంది, ప్రయత్నాలు ఎప్పుడూ ఉంటాయి, బాగా చేయాలని, కుదరాలని. నేను ఒక్కప్పుడు కుదురుతుంది, ఒక్కప్పుడు కుదరదు. నాకు మన శిల్పాలంటే చాలా ఇష్టం, వాటిలోంచి చాలా నేర్చుకున్నాను. ఆల్మోస్ట్ నేను వేసిన భంగిమలు అన్నీ కూడా శిల్పాల నుంచి నేను వేసినవి. శిల్పాలను చూసి వేసాను అంటే ప్రత్యేకంగా ఈ బొమ్మలు, ఈ చిత్రాలు వేసేటప్పుడు మీరు అక్కడికి వెళ్ళి పరీక్షించడం అలా జరిగింది? లేదమ్మా, బోల్డ్ పుస్తకాలు వచ్చాయి ఫోటోగ్రాఫర్లతో. చిన్నప్పటి నుంచి నేను కొనుక్కున్న పుస్తకాలు ఎక్కువ భాగం శిల్పాలే, భారతీయ శిల్పాలు. బాపు గారు, ఈరోజు మీరు మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మీ అనుభూతుల్ని, అనుభవాల్ని మాతో పంచుకున్నందుకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను.